ప్రైజ్ ద లార్డ్. మనం సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా. మరి మన ఇల్లు సుఖంగా ఉండాలి, మన కుటుంబం సుఖంగా ఉండాలి, మన ఆరోగ్యం సుఖంగా ఉండాలి, మన ఉద్యోగం సుఖంగా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం సుఖంగా ఉండాలి అని మనము అన్ని రకాల ఏర్పాట్లు ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మరి కీర్తనలు 16వ అధ్యాయం 11వ వచనంలో మన దేవుడైన యేసయ్య చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంట. ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయంట. మరి మనం అనిత్యమైన వాటి కోసం మనం వెతుకుతూ ఉంటాం, ఆ సుఖం కొరకు. అండ్ ద ప్లెజర్ వాట్ వీఆర్ సీకింగ్ ఇస్ టెంపరీ, ఇట్స్ ఫర్ టైమ్ బీయింగ్. అది కొద్ది కాలం ఉండేది మనతో. కానీ ఆయన కుడి చేతిలో ఉన్న సుఖము అది నిత్య సుఖము, అది నిత్యానందము. ఇట్ సాటిస్ఫైస్ అవర్ సోల్. మన ప్రాణాన్ని అది తెప్పరిల్ల చేస్తుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఈజ్ డిఫరెంట్. ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది ఆ సంతోషం, ఆ సుఖము. మరి ఏ సుఖం కొరకు మనం పాటుపడుతున్నాం ఆలోచిద్దామా? థ్యాంక్ యూ.